హలో దోస్తులు, అవికావెన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తూ ఇక్కడి దాకా తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ దోస్తులు, థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ మాతో ఎప్పటికీ ఇలాగే ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు. మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 190తో మేము ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 190లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. 1K లైక్స్ రావాలి దోస్తులు. మరి మన వీడియోస్ని హైప్ చేస్తున్నారు కదా దోస్తులు, హైప్ చేయండి దోస్తులు. చిన్నారి తల్లి, అప్పుడే లేచినవానే? ఇంకా కొంచెంసేపు బజ్జుకుంటే ఏమైతుండే? మీ అమ్మకు పాపం తలనొస్తుందట బాగా. అమ్మని సతాయిస్తున్నావా? రాత్రంతా వండుకొనిస్తలేవా అమ్మని? అమ్మకెందుకు తలనొస్తుందట? నైట్ పడుకొనియలేవా నువ్వు? మంచిగా పాలు తాగాలి, కడుపు నిండా మంచిగా వండుకోవాలి, 1-2 గంటలు. బుక్కెడు తాగుడు పిల్ల, బుక్కెడు తాగుడు, పండుడు, మళ్ళా లేసుడు. గిన్నెని తాగితే కడుపు నిండుతుందా, నిద్ర పడుతుందా? మళ్ళా తెలివైతుంది, మళ్ళీ ఆకలి అవుతుంది. గిట్లనే ఏత్తంది, నా బిడ్డను వండనిత్తలేదు. ఇట్లే ఆడుకో కొంతసేపు. బాగా ఆకలైనప్పుడు మంచిగా ఏడు. గట్టి ఏడ్చినావు అనుకో కొంతసేపు మంచిగా ఆకలి అవుతుంది. ఫుల్ ఆకలి అయితే అప్పుడు కడుపు నిండా గుంజుతావిగా. ఏందది గిన్నెని తాగుడు? పెడుకో, ఏమో చూస్తుంది మళ్ళా. నా బిడ్డని ఏమంటున్నారే? అగో వచ్చిండు మీ అయ్య. నువ్వు పుట్టినప్పుడు ఉండు శాత కాదు మీ అయ్య, కానీ పుట్టినాక ఓ చెప్తాడిగా. చాయ్ తాగుతావా అల్లుడు? ఏం చాయలు ఊకే, పొద్దున ఒకసారి తాగాలి గంతే. సాయంత్రం కూడా అవసరమే లేదు. పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం. చూసినావా, మీ డాడీ ఇంట్లోండి జాబ్ చేసాడేమో కానీ గంటకోసారి చాయ్ తాగుతా అంటాడు. అట్లా తాగితే మంచిదేనా చెప్పు? నువ్వు కదా గంటకోసారి పాలు తాగినట్టు మీ నాన్న కూడా తాపుకోసారి బుక్కెట్ చాయ్ తాగుతాడు, వర్క్ చేసుకుంటాడు. చిన్నారి, అమ్మమ్మ ఏమంటుందిరా? ఇద్దరు అమ్మమ్మలు కలిసి నిన్ను తిడుతున్నారా? ఆయి కొడదాం ఇద్దరు అమ్మమ్మల్ని. కొడతావు ఆయి కొడతావు. ఎందుకు కొట్టవు? అమ్మమ్మలు నీకు ముడ్డి సాకిరి చేస్తాడు కదా, అందుకే కొడతావు. మమ్మల్నే కొడతా అంటే ఇక మీ నానమ్మని ఇక మూతి మీదకి వెళ్ళి దంతావో ఏం చెప్తావో. మీ నానమ్మకు తాతయ్యకు సిగ్గుమానం అనలేదు కదా? నువ్వు ఉట్టి గిన్ని రోజులు అవుతుంది, ఇంకా రారు చూడరు. ఏడ్రా మీ నాన్న? పిల్ల ఉట్టి వారం 10 రోజులు అవుతుంది, ఇగరాడు అగరాడు. ఇంకో అరగంటలో వచ్చేస్తారే. మీ అమ్మేది మరి? ఆమెకి ఎన్ని గంటలు పడుతుందట రావడానికి? ఆ అమ్మ కనీసం ఇప్పుడు వస్తా అని కూడా చెప్తలేదు. ఒకసారి వీడియో కాల్ చేసి చూపించమంటుంది. దాని బతుకు, కనీసం అది చూడనన్నా చూడలేదారా? ఫోటోలో చూసిందే, వీడియో కాల్లో మొన్న చూస్తా అనుకుంటే లేకుండే. స్వప్న ఒకతే చూసింది. వీడియో కాల్ చేసినప్పుడు ఒకసారి మాకు కూడా చూపించాలడు. ఎందుకత్తమ్మా? ఏమి చెల్లబిడ్డను కూడా మేము చూడకపోతుంది, ఒకసారి చూడొచ్చు. సరే, చేసినప్పుడు చూపించుతా అత్తమ్మా. కానీ అది మొన్న రానికి చూపించమంటేనే చూపించలేదు. దానికేం పుట్టిందట? స్వప్ననేనా? వీడియో కాల్లా చూపించలేరట్నే ఇప్పుడు ఎవరికి. మంచిది కాదు ఫోన్ అని. వీడియో కాల్ ఏమన్నా దాని బిడ్డనే ఎత్తందారా? ఇది వేసి దూరం నుంచి పట్టుకోవతలేదు అట్నా దీనికి? ఏమోనేమోనైతే అట్లా అన్నది, నాకు తెలియదు. ఇక మనమే ఎప్పుడో ఒక రోజు పోయి చూసి రావాలక్క. చూసి రావాలే, గందుకే చూస్తుందేమో అది. అది రాని దాని సంగతి చెప్తా. అది ఉండాలి కదా ఇడా. అది ఇడికి వచ్చి చిన్నారిని చూస్తేనే గప్పుడు నేను పోతా. నాకు ఒకసారి ఎత్తుకుంటా. మీరు కొంతసేపు పని చేసుకొని అల్లుడు, అది ఇప్పుడు ఏడుతుంది, ఇక పాలు తాగే టైం అయింది, రానికి చెత్తా. ఏమో ఎప్పుడు చూడు ఎత్తుకుంటా అని బయట కురుకొత్తాడు. ఏం పని చేస్తాడో ఏం చేస్తాడో ఆడ. నా బిడ్డ నన్ను ఎత్తుకొని రావే ఇటీ. ఎత్తుకోపాటు నువ్వేమన్నా చేసుకో, నాకింది. పని చేసుకో, చెయ్యకు, నాకింది. చిన్నారి, అమ్మమ్మకు ఎందుకంత కోపం వస్తుందట? ఎందుకంత సీరియస్ అవుతుందట చెప్పు. పనిలేక సీరియస్ అవుతుంది. నాకు మళ్ళీ సీరియస్ అయింది ఎందుకు అడుగు. మీ అవ్వాయి అని చూస్తే నాకు మండుకు వస్తుందిరా. ఎవరన్నా దగ్గర ఉంటారు కానీ అదాటే వీకింది. ఈడైతే ఎటు తిరుగుతాడో ఏమో దేశాలు పట్టుకొని. మొన్ననే పోయిండట, బిడ్డను చూసి వచ్చిండట. మరి ఇంకేడ తిరుగుతాడో. వస్తున్నాడే అత్త, ఇంకా గంటలు వస్తాడని చెప్పినా. టమాటా కందిపప్పును చిక్కుడుకాయ కూర చేసినక్క.
చాలా ఇంకా మన అన్న ఇవాడ వచ్చినాక పాపడాలు గోలియమంటాడు ఎట్లయినా. మరి చేసి పెట్టన్నా అన్నయ్య వచ్చినాకనే అన్న. చేసి పెడితే వేసి పెట్టే, బియ్యం వాళ్ళు వచ్చినాక గడిగి పెడితే అయిపోయి. వాళ్ళు మరి తింటా అంటారో తినా అంటారో ఏమంటారో. ఆడు ఫోన్ అన్న ఎత్తలేడు నాకు కనీసం. అందరికీ కవరాలు బాగా వస్తున్నాయి. నేనేమో నా మొగుని పిల్లల్ని ఇడిచిపెట్టి గీడికొచ్చిన. వీళ్ళేమో ఇక్కడ వాళ్ళు అందరు ఇడిచిపెట్టి వీకెండ్ ఎక్కడ వాళ్ళు అక్కడ. ఆగా చూడే నాని, మళ్ళా కోపం వస్తుంది. అగో అగో వచ్చే దుఃఖాలు వచ్చేగా. చూసినవారా, అమ్మమ్మనేమో అనేసరికి అది మూతి ఇట్లా పెట్టే. అమ్మమ్మని ఏమనొద్దా చిన్నారి? జో 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 ఏడవద్దు చిన్నారి, డాడీ ఎత్తుకుంటే అస్సలు ఏడవద్దు, అమ్మమ్మ ఎత్తుకుంటే ఏడవాలే. లండ అమ్మమ్మ. తన్నే తన్ను, మీ అయ్య నొక్క తన్ను తన్ను, మూతి పండ్లు రాలి కింద పడాలి. ఇచ్చిరా నాక దానికి ఏడవని, మంచిగా గట్టిగా ఏడవని కొంతసేపు. ఏమో కీయనుడు, గిన్నెని దాగుడు, పండుడు, మళ్ళీ లేసుడు, ఇదే పనిగా. తిట్టకే, ఎందుకు తిడుతున్నావేనా బిడ్డను? అమ్మా దెబ్బలైతే మళ్ళా. ఇదే అల్లుడు ఇచ్చేస్తా. నేను ఇచ్చేస్తా అత్తమ్మ. ఈడొకడు ఛాన్స్ దొరికితే అయితే బిడ్డ దగ్గరికి రావాలి, లేకపోతే రాణి దగ్గరికి పోవాలి. ఎందుకే నన్ను ఇంతగానో టార్చర్ చేస్తాను అందరు కలిసి? నాకెప్పుడు మంచిగా అవుతుందో ఏమో, ఇంకెన్ని రోజులు పడుతుందో నేను నార్మల్ కావడానికి. అంత భయం భయంగా ఉన్నది, నొప్పులు ఉన్నాయి ఒళ్ళంతా. సరిత, వచ్చినవా అండి? ఏం ఆలోచిస్తున్నావే గంతగానం? చిన్ని కన్నయ్య బజ్జుకున్నాడా? కన్నయ్య, ఏం ఆలోచిస్తున్నావే బంగారం? నీ గురించే, నువ్వు ఇంకా వస్తలేవేందని. ఏమైంది, బోర్ కొడుతుందా? ఇవాళ బాగా లేట్ వచ్చినవేంది? అప్పుడప్పుడు కొంచెం వర్క్ ఎక్కువ ఉంటే అట్లే అవుతుంది. అప్పటికే సురేష్ సార్ చెప్తానే ఉన్నాడు వెళ్ళమని. మరి వాళ్ళు చెప్పినా కూడా ఎందుకు రావు? ఇక వాళ్ళు చెప్తున్నారు కదా అని పోతే గలీజ్ ఉంటుంది. ఎప్పుడో ఒకసారి అవుతుంది ఇట్లా, ఊకిట్లనే అయితే కొట్టచ్చు. ఏం సంగతే? ఇట్రా శరత్, ఇక్కడనే కూర్చో మంచం మీద, దూరం ఉన్నావు. ఏమైంది, ఇవాళ కొత్త కొత్త చేస్తున్నావు? ఏం కాలే, నువ్వు ఇట్లా పట్టుకుంటే మంచిగా నిద్రపోతాం మేమిద్దరం. మరి నేను నిద్రపోద్దా నీగా? అబ్బా ఇంకా టైం ఉంది కదా శరత్, అట్లనే పట్టుకో. ఏమైంది, తింటున్నావా మంచిగా? ఉమ్, ఏం తిన్నావు ఇవాళ? నిన్నేనే ఏం తిన్నావని అడుగుతున్నా. మంచిగా తింటున్నావా లేదా చెప్పు. తిన్నా శరత్. ఏ ఏడుస్తున్నావానే? నువ్వు ఏడవకే, నువ్వు ఏడుస్తే నాకు ఏడుపు వస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. నాకు అన్నయ్యని చూసుకోవడానికి అందరు ఏడుస్తున్నారు. నేనెందుకు చూసుకోవాలన్నట్టు చేస్తున్నారు. నాకు అన్నయ్యని ఎవరు పట్టించుకుంటలేరు. ఇట్లనే పాలు తాగుతున్నాడు, పంటున్నాడు పాపం. ఎవరు ఎత్తుకొని కనీసం ఆడిస్తలేరు. ఎవరో ఆడిచుడు ఎందుకే, మంచిగా పక్కన పడుకోబెట్టుకొని నువ్వే మాట్లాడాలి, ముచ్చటే చెప్పాలి, ఆడించుకోవాలి. వేరే పనులు ఏముంటాయి చెప్పే నీకు? వాడిని పడుకోబెట్టుకోవాలి, వాడిని చూసుకోవాలి మొత్తంగా అంతే. ఇక వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏ పనైనా చేసుకొని నీకింత టైంకి తిండి పెడితే చాలు. కనీసం నీకు కూడా బాక్స్ పెడతలేరు. ప్రొద్దున టిఫిన్ కూడా తినకుండానే పోతున్నావు. ఏం తింటున్నావో, ఏడ తింటున్నావో? నా గురించి ఎందుకు ఆలోచిస్తావే? ఆడ మంచి మెస్ ఉన్నది తెలుసా మా ఆఫీస్లో. సురేష్ సార్ ఎంత మంచిగా పెట్టించిండు అనుకుంటున్నావు? మంచిగా ఉంటాయి. ఆ సార్ కూడా అందులోనే తింటాడు ఎక్కువ. మస్తు డిస్కౌంట్ కూడా ఉంటుంది అందులో. ఏమైందా ఇప్పుడు? నువ్వు నా గురించి ఎందుకు ఆలోచిస్తున్నావే? నేను మంచిగా ఉన్నా, మంచిగా తింటున్నా, మన కొడుకుని చూసుకుంటూ సంతోషపడుతున్నా. ఆఫీస్లో కూడా నాకు ఎప్పుడు ఒకటే బాధ, నువ్వు ఏడుస్తున్నావా, ఏం చేస్తున్నావు, తింటున్నావా లేదా అని. నువ్వు మంచిగా తినుకుంటున్నావు అనుకో సంతోషంగా, నేను ఎంత హ్యాపీగా ఉంటానే. ఏడవకే బంగారం ప్లీజ్. అట్లుండాలి. ఊకే ఏడవకే, పాపం మనకి పాలు రావు, మంచిది కాదట. ఏడుస్తే పాలల్లో ఓ టాక్సిన్స్ రిలీజ్ అవుతాయట తెలుసా. మంచిగా సంతోషంగా ఉంటే ఆయనకి అంత మంచిది. వాళ్ళని వీళ్ళని ఊకే తలుసుకుంటా ఏడుస్తే మన కన్నయ్యకే కదా నష్టం. అట్లా చేస్తావు ఇప్పుడు మన కొడుకుని? అట్లా అస్సలు చెయ్యరాజు. కన్నయ్యనే ప్రాణం, కన్నయ్యనే చూసుకుంటా నేను. మరి గట్లుండాలి కానీ స్ట్రాంగ్గా. వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అని ఏడుస్తారు ఎవరన్నా? నా సరిత ఎంత స్ట్రాంగ్, నా కొడుకును కూడా అంత స్ట్రాంగ్ చేయాలి నువ్వు. ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి ఇదే కథ.
ఏడుసుడు తుడుసుడు వాడెట్లా తయారవుతాడో ఏమో ఇక. కానీ పులిని తయారు చేస్తా. అది అందరిని ఒక్కొక్కరిని ఆడియాలవాడు మంచిగా చదువుకొని పెద్ద జాబ్ చేయాలి. మరి ఎట్లాంటి కళలు కనాలి, మంచిగా మంచిగా అట్లా పెంచాలి పిల్లల్ని. కానీ ఏమో ఏం ఏడ్చుడే ఊకే. అట్లా ఏడవద్దు బంగారం, స్ట్రాంగ్ ఉండాలి. ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి చూస్తున్నా, ఏమన్నా అంటే ఏడుస్తుంది, ఏమన్నా అంటే ఏడుస్తుంది. ఏమనకున్నా ఏడుస్తుంది ఇప్పుడు. నువ్వు జోకులు వేసుడు ఆపు. ఆప్తతి. మన కన్నయ్యకి ఏం తక్కువైంది? వాళ్ళు ఎవరో ఎత్తుకోవాలని ఏముంది చెప్పు. నేను ఎత్తుకుంటా, నువ్వు ఎత్తుకుంటావు. అగో బొంబాయి అంటే అయితే పాపము కూకొస్తుంది, ఎత్తుకుంటుంది, ఆడిస్తుంది, పోతుంది. ఇంకేం కావాలి నీకు? ఇంకొన్ని రోజులు అయిందనుకో మీ రాణి కూడా వస్తుంది, ఆడిస్తుంది, పోతుంది. ఏమో ఊకొకటే పట్టుకొని వేయొద్దు అట్లా. ఇవాళ మీ అమ్మ స్నానం చేపించింది కన్నయ్యకు. స్నానం చేపించిందా మా అమ్మ? ఉమ్, కాలానా నిజమా? నిజమే. మా అమ్మను మీ అమ్మ ఏందో కొట్లాడుకున్నారు. లాస్ట్కి ఇక మీ అమ్మ తీసుకొని పోయింది స్నానం చేపిస్తా అని. ఇంకేం కొట్లాట, ఇదే అయ్యి ఉంటుంది. పొద్దుగా లేచి నవ్వుతానని చెప్పి అంటే నవ్వుతానని చెప్పి లాస్ట్కు మీ అమ్మ గెలిచినట్టున్నది, మా అమ్మ వేయించినట్టున్నది. అంతే కదనే. నీకు నవ్వు వస్తుందా శరత్? మన కన్నయ్యని గట్ల చేస్తే వాళ్ళో పిసోళ్ళు, వాళ్ళని పట్టుకొని ఏం ఊకే ఎవరుతావే. మంచిగా వాడు పడుకున్నప్పుడు వండుకో, లేచినప్పుడు పాలు ఇచ్చి ఆటలు ఆడిపి. అంతే, నీ పనే గది. సరే శరత్, మరి నువ్వు మంచిగా తినుకుంటా ఆఫీస్కో, తినకుండా ఉండకు. ఆఫీస్లో కూడా మధ్యాహ్నం మంచిగా తిను. చెప్పినా కానీ నేను మంచిగా తింటున్నా అని. నిన్న ఎప్పుడన్నా పట్టుకపోతా ఆఫీస్కి, నువ్వు చూసావు. ఇట్లా ఎన్నేళ్ళు శరత్? దేనికే? ఇట్లా ఎన్నేళ్ళని నువ్వు కష్టపడతావు శరత్? ఆఫీస్కి పోవుడు వచ్చుడు, నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉండు, ఇట్లా ఎన్నేళ్ళు? మళ్ళా ఆఫీస్కి పోవుడు వచ్చుడు అంటది. మన కన్నయ్యని ఎట్లా చూసుకుందని చెప్పు ఆఫీస్కి పోకపోతే. మామూలుగా జాబ్ చేసి చిన్న చిన్న స్కూల్లో వేద్దామా? కానీ నేను మంచి స్కూల్లో, పెద్ద స్కూల్ వేయవా? వేద్దాం, పెద్ద స్కూల్ వేద్దాం. మరి అట్లా వేయాలంటే నేను మంచిగా జాబ్ చేయాలి కదనే. మంచిగా సంపాదించొద్దా వాడికి? ఇన్ని రోజులు అంటే ఏదో నడిచింది, మన ఇద్దరమే ఉన్నాం కాబట్టి. ఇప్పుడు మన కన్నయ్య వచ్చిండు, వాడి కోసమైనా కష్టపడాలి కదనే. ఏంది అనుకుంటావు కూర్చుంటావు? మంచిగా ఉండే కొన్ని రోజులైతే నువ్వే యాక్టివ్గా ఉంటావు. మనకి స్నానము అన్నీ నువ్వే వేయించవచ్చు. వింటున్నావా? సరే పండుకున్నది పిచ్చిది. నేను ఆఫీస్కి పోగానే ఇంతంత దీన్ని పండుకోవే అంటే వినది. ఏం చేస్తుందో ఏమో, రోజంతా ఏడ్చుకుంటూ కూర్చుంటుంది. ఇప్పుడు నిద్ర అవుతుంది. పండుకో. మన కొడుకు మా అన్న హైటే వచ్చింది కదండి, మేనమామ పోలికలు వచ్చినాయి. మంచి హైట్ ఉన్నాడు. ఇప్పుడు మన కన్నయ్య హైట్ ఉంటాడంట. ఏమో ఇప్పుడేం తెలుస్తుంది? ఇప్పుడైతే పొడుగ్గానే కనబడతాడు కదా, పెద్ద పెరిగినాక తెలుస్తుంది. అమ్మా వచ్చిన ఆరా కొడుక, ఆఫీస్ నుంచి వచ్చి ఎంతసేపు అవుతుంది? ఏమంటుంది నీ పెళ్ళాం? ముచ్చట్లు అయిపోయినాయా లేదా? ఏం లేదే, ఇవాళ నువ్వే స్నానం చేయించినట్టు కదా కన్నయ్యకు. ఆవురా చేపించిన. గుర్తన్న వేసుకుంటుందా లేదా? నీకు చెప్తాందంటే మా గుర్తు వేసుకుంటుంది అన్నట్టు. సరే కానీ రోజు నువ్వే వేయించచ్చు కానీ అమ్మా. ఏం మాట్లాడుతున్నావురా? రోజు నాతో ఏడవుతుంది. ఇట్లా రోజు చేపించమంటే నేను ఉండనే చెప్తాను పోతా. చాకరీ వేయించుకోవడానికి నన్ను రమ్మన్నట్టున్నది కదరా. ఎందుకే గట్లా అంటావు అమ్మా? నీ మనవాడే కానీ నీ కన్నయ్య పెద్ద పెరిగినాక మంచిగా గుర్తు చేసుకుంటాడు. నానమ్మ నాకు చిన్నప్పుడు స్నానం చేయించిందని నేను కూడా చెప్తా వాడికి. అబ్బో, నువ్వు చెప్తావని చేయించమంటానవా? ఇక చేయించుతేంది, నాకు కూడా మంచిగా అనిపించింది. చేయించు నువ్వే రోజు. ఏమో అందరు నాకు వెలగబడ్డారు. ఆయనకి గుర్తుంటుందా పెద్ద పెరిగినాక నేను వహించిన అని? గుర్తుండదు. గుర్తుండకపోతే నేను మా చెప్తా తీయే తాతకు. తాతయ్య నీకు ఎవరు పోసిండ్రు అనుకున్నావు తానం? మీ నాయనమ్మ పోసిందని చెప్తా. తాతయ్యనా? మరి మా తాత గిట్లనే ఉండే సేమ్, అందుకే అని తాత అని పేరు పెట్టిన. తాత అనే పిలుస్తున్నాడు డాడీ. ఇప్పుడే వచ్చిందిరా పేరు, ఇప్పటి నుంచి తాత అనే పిలుస్తా. పిలు. అల్లుడు, ఏంటి అత్తమ్మ? ఇంట్లో సామాన్లు అన్ని ఖాళీ అయినాయి. కందిపప్పు లేదు, పెసరపప్పు లేదు, ఏం లేదు. తెస్తా అత్తమ్మ, తెచ్చి పెడతా. ఇవాళ అన్న బిడ్డలు ఇద్దరు వస్తాండ్రు కన్నయ్యను చూడడానికి. మరేమన్నా తెచ్చేది ఉందా మరి? మటనో చికెనో?
తెప్పిస్తా తెప్పిస్తా అత్తమ్మ. అదే చెప్దామని వచ్చిన. నేను కూడా సేపు ఒరుగుతాన్నా. అబ్బా నిద్ర లేదు మన లేదు రోజంతా. మంచిగా తిన్నది పన్నది రోజంతా నిద్ర లేదు అంటుంది. ఏంటట్రా చికెన్ మటన్ ఏమన్నట్నా వాళ్ళ అక్కలు వస్తాండని. మంచిగానే ఉన్నదేమ్రా మీ అత్తమ్మ. ఏమొచ్చినామా అని మాకాని ఇంతేమన్నా తెప్పిమని చెప్పలేదు ఇంతవరకు కానీ వాళ్ళ కట తెప్పి అన్నట. ఏమనుకుంటుందామె? పోనీ అమ్మ, ఒకసారి తెస్తే అయిపోతుంది. మనందరం కూడా తినచ్చు కదా. ఆవు తేనియే, నాకు కూడా అంత నోసప్ప పడ్డట్టున్నది, తినబుద్ధి అవుతుంది. ఆగో మొన్నటిదాకా ఫంక్షన్ల రోజు తిననే తింటివి మళ్ళీ ఎంత సప్పబడ్డది నోరన పడుతుంది. 2 రోజుల నుంచి ఫంక్షన్ లేవు ఏం లేవు, ఇక మళ్ళీ తినబుద్ధి కాదా అని. సరే తీసుకురారా గట్టి చికెనే పట్టుకరా. బాగా మటన్లట చికెన్లట మంచి అలవాటు దొబ్బిండ్రు ఇద్దరు. ఇద్దరేంది ముగ్గురు కదా లక్కలు. ఇద్దరేనే, దీంతో కలిపి 3. 3 కొమ్మల కట మంచిగా మటన్ తెచ్చి గోలిచ్చి పెట్టన్నట. చికెన్ వేరా చెప్తాన్నా మటన్ అస్సలు లేకు. మరి సరితకి ఎట్లనే, అదేమన్నా తింటుందా? చికెన్ తింటుందా? అద్దురా అద్దు, మటన్లు చికెన్లు కాదు కానీ పోనికిలంతా కీమా పట్టుకరా. మంచి దగ్గరికి ఫ్రై చేస్తే తింటుంది పిల్ల. పిల్లగానికి పాలు కూడా మంచిగా వస్తాయి. నీకు ఇట్లాంటి టిప్స్ కావాలంటే మమ్మీ మస్తు చెప్తుందిరా. ఏం చెప్తుంది, ఏం చేస్తాను అని అడుగుడు కూడా బాగానే ఉన్నది నాకు. మీరు కూడా కొంచెంసేపు పొరగకపోయినరే. ఏడో రూమ్ అంటావురా, తల్లో బెడ్రూమ్లా బిడ్డో బెడ్రూమ్లా అంటాండ్రు. ఇక మాకేడున్నది బెడ్రూము. అయ్యో, ఇంకో రూమ్ ఉన్నది, నేను వండుకోండి. అందులో వంట బుద్ధే కాదురా నాకు. ఇక వంటాం కానీ. హాయ్ బావా. హాయ్ బంటి. ఆఫీస్కి వెళ్ళలేదా బావా? లేదు బంటి, ఈరోజు వెళ్ళను. కంగ్రాచులేషన్స్ బావా. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి మాకు సర్ప్రైజ్? ఏం లేదు బావా, చిన్న బేబీని చూడ్డానికి వచ్చాను. ఇప్పటికే చాలా రోజులైందిగా. హనీ ఎలా ఉంది హనీ? ఎవరు చెప్పారు నీకు హనీ అని? నా బుజ్జి తల్లి చెప్పింది బావా. ఎంజాయ్ చేస్తున్నావు లైఫ్ని. ఏమైంది బావా, ఎలానో ఉన్నావు? ఏం లేదు, ఊరికే అలా. లేదు లేదు, నన్ను చూడగానే నీ ఫేస్లో స్మైల్ కనిపిస్తుంది. ఆ స్మైల్ మిస్సింగ్ ఇక్కడ. ఏం లేదని చెప్పాను కదా బంటి. మీనాక్షికి తెలుసా నువ్వు వచ్చావని? తెలీదు బావా, సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను. బావా ఏంట్రా? నువ్వు ఇప్పుడు ఏం జరిగిందో చెప్పాలి నాకు. లేకపోతే నేను మీనాక్షికి చెప్తాను, ఆంటీ కూడా. ఏం చెప్తావు? నువ్వు ఇలా బాధపడుతున్నావని. ఇక్కడ ఒక్కడివే ఎందుకున్నావు? ఏం లేదురా, నువ్వు ఎవరికి చెప్పానంటే ఒక మాట చెప్తాను. చెప్పు బావా, అదే అడుగుతున్నాను నేను. ఏం జరిగింది? ఏం లేదు అని. అని అంటే డాలీ యూఎస్ వెళ్ళిపోయింది. అంటే మొత్తానికే? ఉమ్, వాళ్ళ పేరెంట్స్ ఉంటారుగా అక్కడ, అక్కడికి వెళ్ళిపోయింది. వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయింది కదా బావా. నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు? నీకు తెలుసు కదరా బంటి, అయినా ఎందుకు ఇలా చేస్తున్నావు? సారీ బావా, జస్ట్ జోక్ చేశాను అంతే. నువ్వు అది మర్చిపోతావని. సరే పద లోపలికి. ఐఎమ్ సారీ. సారీ దేనికి బావా? నీ మనసులో మాట చెప్పుకున్నావు, అలా చెప్పుకోవాలి బావా. అన్నీ లోపలే పెట్టుకోవద్దు, బరువు ఎక్కువైపోతుంది గుండెకి. నువ్వేంట్రా సేమ్ డాలీలానే మాట్లాడుతున్నావు? ఇంకా నయం, నన్ను ఇంకేదైనా చేయలేవు బావా. ఏంట్రా నువ్వు? నేనేం చేస్తాను నిన్ను? డాలీనే ఇంతవరకు ఏం చేయలేదు. ఇదిగో బంటి నా హనీ. అరే బావా, చాలా క్యూట్గా ఉంది. ఎవరిలా ఉందో చెప్పు నా హనీ. నాకు అసలు ఇప్పుడు ఏం తెలియట్లేదు బావా. కలర్ అయితే నీదే వచ్చింది. చిన్నపిల్లలందరూ సేమ్ ఉంటారు కదా బావా చిన్నప్పుడు. ఉమ్, అవును. సరిత ఎలా ఉంది? సరిత వాళ్ళ పాప, ఐ మీన్ బాబు. వదిన బాగుంది, వాడు బాగున్నాడు కన్నయ్య. అక్కడికి ఎప్పుడు వస్తానో వాళ్ళని ఎప్పుడు చూస్తాను. ఫొటోస్ ఉన్నాయా బంటి? ఉన్నాయి బావా, చూపిస్తాను. రానక్క వాళ్ళ పాపయ్య కూడా ఉన్నాయి. ఓకే. రాణికి పాప, సరితకి బాబు, అంతేనా? అంతే బావా. ఈ లైవ్ ఇంకా పడుకోబెడతాను. ఆగో అల్లుడు, గీ పిల్లగాడు గా బంటి కదా, గా సరిత వాళ్ళ తమ్ముడు. అవునత్తమ్మా, బంటియే. ఆగో గీ పిల్లగాడు ఎందుకు వచ్చిండు గిడికి? నీకు కూడా ఏమన్నా ఉద్యోగం కావనేది పిల్లగా? మీ అన్నకి ఇచ్చిండు కదా మా అల్లుడు, ఎట్లనే అడగడానికి వచ్చినావా? అవునా ఆంటీ, అందుకే వచ్చాను. ఇక మాకు ఉద్యోగాలు బాగా అవుతానే అనుకున్నారేంది మీరు? ఏదో ఒకటి పోయిన పాపని ఇచ్చినాం కదా అల్లుడు.
ఇక అందరు లైన్లు కట్టేటట్టున్నారు కదా. పాపం నా కొడుకే లేదు జాబు. ఒకసారి మీ కొడుకు నచ్చి అడుగుమంటే ఇస్తానుగా. అడుగుతున్నాడా రాజు ఒక్కసారైనా? ఓ గవానికి అడుగుడు అంటే అస్సలు నచ్చది. చేయకున్నా మంచిదే కానీ అడగడు. నాకు అంతే. అడిగితేనే ఇవ్వాలనిపిస్తుంది ఎవరికైనా, అడగకపోతే అస్సలు ఇవ్వాలనిపించదు. అవునా అల్లుడు, మీ ఇద్దరు సేమ్ టు సేమ్ ఉన్నారు. ఓ పిల్లగా, బంటి పిల్లగా, ఇడిదే ఇక నీకు ఎత్తుకోవస్తుందా పిల్లల్ని? మెల్లగా ఎత్తుకున్నా ఆంటీ. మెల్లగానో గట్టిగానో కానీ ఎట్లున్నది మీ సరితక్క, రానక్క? సరిత వదినే బాగుంది, రానక్క కూడా బాగున్నారు. సరితకేమో కొడుకు, రానికేమో బిడ్డే కదా. అవునా ఆంటీ? మంచిగున్నారా మరిద్దరు? మంచిగా తింటాడ్రా? మంచిగా ఏంట్రా లేదా? బాగున్నారా ఆంటీ? మంచిగా ఏంటి కావచ్చు ఇద్దరిగా బాలింతలు. అంటే నాకు అర్థం కాలేదు ఆంటీ. నీకేం అర్థమవుతుంది కానీ మా రానేమంటుంది? రాని రాని బోని దాని రాని మొక మంగడిపోతే. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు చూసిన, మళ్ళా చూడలే ఆంటీ. చూడలే? ఇంకా హాస్పిటల్లో ఎవరెవరు ఉండే? అలా అవ్వ వచ్చిందా లేదా ఇంతకి? వాళ్ళమ్మ, ఇంకా రాజన్న, బొంబాయి ఆంటీ, ముగ్గురుండే. మా వాడికి టచ్చిండా మా మురళిగాడు? అత్తమ్మా, గదే గదే మా ఆయనకి టచ్చిండా? నాకైతే కనిపించలేదు, ఏమో రాలే అనుకుంటా. హాస్పిటల్లో కూడా రాలే కదా? ఆహా, వాళ్ళైతే కనిపించలేదు. గదే మరి మొన్ననే వచ్చినామని ఇక్కడికి వచ్చిండ్రు. అబద్ధాలు ఆడిందా నిజమా అని అడిగిన. నువ్వైతే కరెక్ట్ చెప్తావు కదా, మా వాళ్ళు చెప్పరు కరెక్ట్. ఎట్లున్నది నా మనవరాలు వని? ఎవరు? వని వని. వనియా? ఆమె ఎవరు? బంటి ఇట్స్ హనీ, నాట్ వనీ. ఓకే ఓకే బావా. హనీ చాలా క్యూట్గా ఉంది ఆంటీ, మీలానే ఉంది సేమ్. కదా, నా లెక్కనే ఉన్నది కదా. నేను చెప్తే ఎవ్వరు వింటలేరు. నా లెక్కనే హీరోయిన్ అవుతుందని నేను ఎప్పుడో చెప్పిన అందరికి. కంగ్రాచులేషన్స్ అత్తమ్మా. ఆ గొద్దానికి మీ మనవరాలు మీలానే హీరోయిన్ అవుతుందన్నారుగా, అందుకే చెప్తున్నాను. చెప్పు చెప్పు, చూడు అది హీరోయిన్ అవుతుంది నా లెక్క. మరి మీరు ఏ సినిమాకి హీరోయిన్ అత్తమ్మా? ఈ పిల్లగాడు బాగా హుషారున్నాడు. సినిమాలకే అవుతారా హీరోయిన్లు, వట్టిగా గారా? అవుతారు కానీ మీరు దేనికైనా అని అడిగిన. ఇక సినిమా ఉన్న చూడు, గదేం సినిమా? ఏం సినిమా? శశిమదనే అని ఒకటి ఉంటుంది చూడు, మదనే పాట. అమ్మో, నాకు అంత పాత పాటలు తెలీదు. శశివదనే సాంగా? శశివదనే శశివదనే. చొరనీలాంబరి నీవా అని రావా? చచ్చివదనే చొరనీలాంబరి నీవా. గుర్తొచ్చింది పాట. ఐశ్వర్యరాయ్. వేశ్వర్యరాయ్ ఉంటుంది గన్లా. అవును, ఉంటుంది కదా. గా సినిమాల ఆ సినిమాలా? నన్ను హీరోయిన్ లెక్క తీసుకుంటా అని అడిగిండ్రు ఫస్ట్. ఏంటంటీ? ఏంటత్తమ్మా? గదే గా చచ్చివదనేలే పాటలా సినిమా ఉంటుంది. సినిమా ఇద్దరు ముగ్గురు అంటారు. గా సినిమాలా నన్ను హీరోయిన్ గా తీసుకుంటా అన్నారు. అయ్యయ్యో, మరి ఎట్లా మిస్ చేసుకున్నారా ఆంటీ ఆ ఛాన్స్ని? ఇక గదే టైంకి నన్ను మురళి చేసుకున్నాడు పెండి మీ అంకులు. అయితే ఏముంది, పెళ్ళైనాక పోయి యాక్ట్ చేస్తే అయిపోతుండే. పెండ్లైనా ఏం కాదు, మీరు సేమ్ ఐశ్వర్యరాయ్ లెక్కనే ఉంటారు, రాండి అని అడిగిండ్రు. మరి వెళ్ళలేరా? పోనీయలే ఇక అంకులు. ఇక అంకులు ఏదంటే గదే అని నేను కూడా పోలే. లేకపోతే శశివదనే సాంగ్లా మిమ్మల్ని ఊహించుకోవాల్సి వచ్చేదా? దాంట్లో నేనుండు ఆ పాటల. అమ్మో అత్తమ్మా, ఇది వినడానికేనా నేను ఈరోజు ఆఫీస్కి లీవ్ పెట్టాను. అదా పిల్లగానికి ఏం పుట్టింది, ఎందుకో నవ్వుతావు? ఏం లేదాంటీ, మీరు చెప్పేది నిజమా లేదా అని బావకి డౌట్ వస్తుంది, అందుకే నా వచ్చింది. ఆ గోళ్ళుడు నమ్ముతలేవా నేను చెప్పింది? నమ్మినా అత్తమ్మా, బంటికే కొంచెం డౌట్ ఉన్నట్టున్నది. అవునా బంటి, నీకు డౌటింగ్ వస్తుందా? నేనైతే పూర్తిగా నమ్మినా ఆంటీ. అబ్బా, మీరుంటే నిజంగా ఎంత సూపర్ ఉంటుండే ఆ సినిమాలో. చూసిన వాళ్ళుడు గది ప్యాంట్స్ అంటే గట్లుంటారు నాకు ప్యాంట్స్. ఇప్పుడు నిజం చెప్పండి అత్తమ్మా, మీకు నిజంగానే సినిమాలో ఆఫర్స్ వచ్చాయా? నేను మా ఆమెను ఖచ్చితంగా అడుగుతాను. అయితే అసలైతే ఏమైందంటే, ఏమైందో చెప్పండి. ఒక సినిమాల దానిలో ఒకరోజు ఐశ్వర్యరాయ్కి జ్వరం వచ్చిందట. సినిమాలో జ్వరం వచ్చిందా?
అది జస్ట్ యాక్టింగే. కాదు కాదలుడు, సినిమాలో కాదు, గట్టిగానే జ్వరం వచ్చిందట ఐశ్వర్యరాయ్కి. ఇక సినిమా ఎత్తా ఉంటాయి, చచ్చివదనే సినిమా ఎత్తా ఉంటాయి. ఇక ఆ ఒక్కరోజు ఆమె రాలేదు. రాకపోయేసరికి నువ్వు సేమ్ గట్లనే ఉన్నావు, నువ్వు యాక్టింగ్ చేస్తావా అని అడిగిండు నన్ను. ఓహో, అవునా? ఇక అప్పుడు పోయినా అంటే నాకు తిరుగులేదు. ఆ ఒక్కరోజు మీరే యాక్టింగ్ చేశారా? ఒక్కరోజే కానీ ఒక 1/2 నిమిషం కూడా లేదా సీను. 1/2 నిమిషం చేయించిండు నాతోటి. ఆ 1/2 నిమిషంలో మీరు చేసిండ్రా ఐశ్వర్యరాయ్ ప్లేస్లా? గదే. సరే అత్తమ్మ, ప్లీజ్ నమ్ముతున్నా, వెళ్ళండి. బంటి ఆగో, గీ పిల్లకు బంటి తెలుసా? నన్ను బంటి అని పిలుస్తుంది మా చెల్లి. ఆగో, అల్లని పేరు బంటి నాకు తెలియదు. ఎవరికి తెలీదు, నిన్ననే పెట్టింది నా చెల్లె పేరు. నిన్న పెట్టినావు? అన్నయ్య లవ్ యూ. అగో, అన్నయ్య లవ్ యూ అంటాంది, నువ్వు కూడా లవ్ టూ అను. లవ్ యూ టూ రా. ఎందుకురా? అదంతే బంటి, లవ్ యూ. అత్తమ్మ, ఏం తెలడు, ఇంకో సినిమా స్టోరీ చెప్పన్నా? అద్దద్దు, ఏ సినిమా స్టోరీ అయినా అంతే. ఐశ్వర్యరాయ్ ప్లేస్లో మీరు యాక్ట్ చేసిండ్రు అంతే కదా? యాక్టింగ్ కాదు నేను చేసింది, జీవించిన మొత్తం అందులోకే. మళ్ళొకసారి కంగ్రాచులేషన్స్. సరే సరే. హానీని తీసుకొని వెళ్ళండి, స్వప్న దగ్గర పడుకోబెట్టండి. దాయేన వనిలు, బతుకున్న వాయే వనిలు. ఇవాళ వనిలను చూసినావా? ఓ అత్త, నువ్వు అత్తవైతావు కదా, నేనత్త. హనీ నా బంగారు. లేచాక ఆడుకో మీను. అత్తమ్మ, తీసుకెళ్ళండి. మీనాక్షి, ఏం చేస్తున్నావు? థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్స్ దేనికి? బంటిని తీసుకొచ్చావుగా. నేనేం తీసుకురాలేదు, హనీని చూడ్డానికి వచ్చాడు. మరి నాన్న? అసలైతే నిన్ను చూడ్డానికే వచ్చాడు. హనీ కోసం నా కోసం వచ్చానని సాకులు చెప్తున్నాడు. బంటి. ఏయ్ మీనాక్షి, ఇక్కడ ఎవరున్నారో చూస్తున్నావా? నువ్వే కదా అన్నయ్య, ఏం పర్లేదు. అక్కడ ఎవరున్నారో కూడా చూడవా? అత్తమ్మ ముందే బంటి అని అరుస్తున్నావు. ఉహుం, నా బంటి. సరే, నేను వెళ్తున్నాను, పైనకి వెళ్ళండి. బంటి వెళ్ళేటప్పుడు కలువు. అలాగే బావా. రాక్షసి. నా కోసమే వచ్చావా బంటి? అవునరా, చాలా రోజులైనట్టు అనిపిస్తుంది నిన్ను చూడక. థ్యాంక్స్ బంటి, ఐ లవ్ యూ. లవ్ యూ టూ. పద, పైనకి వెళ్దాం, ఎవరైనా చూస్తారు. అరే బంటి, ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చాను ఆంటీ. మమ్మీ, హనీని చూడ్డానికి వచ్చాడంట బంటి, చూసావా? చూశాను ఆంటీ. చిన్న హనీని చూడ్డానికి వచ్చావా, పెద్ద హనీని చూడ్డానికి వచ్చావా? మమ్మీ, ఇద్దరిని చూడ్డానికి వచ్చాను ఆంటీ. బంటి క్లేవర్ బాయ్. బంటి జాగ్రత్త, అనసూయ ఆంటీ ఇక్కడే ఉంది. చూశాను ఆంటీ. తనని కూడా కలిసావా? ఇందాకే. జాగ్రత్తగా ఉండండి, తన ముందు ఇద్దరు ఒకచోట ఉండకండి, పైన రూమ్కి వెళ్ళండి. అలాగే మమ్మీ. మమ్మీ, ఏంటి? బంటితో బయటికి వెళ్తాను మమ్మీ. నో బంటి, ఎక్కడికి లేదు, అంకుల్ చూస్తే నన్ను తిడతారు. పైన రూమ్కి వెళ్ళండి, కాసేపు మాట్లాడుకొని బంటి లంచ్ చేసి వెళ్ళు. లేదా ఆంటీ, నేను త్వరగా వెళ్ళాలి, అక్కడ వదిన ఒక్కతే ఉంటుంది పాపం. అదేంటి, వాళ్ళ మమ్మీ వచ్చిందంటగా? మా మమ్మీ డాడీ కూడా ఉన్నారు అక్కడే, కానీ తనని ఎవరు పట్టించుకోరు. పాపం మమ్మీ. సరితక్క, బంటి ఉన్న శరతన్న ఇద్దరే చూసుకుంటున్నారంట. అప్పుడప్పుడు వంట కూడా నేనే చేయాల్సి వస్తుంది ఆంటీ, లేకపోతే వదిన తినకుండా అలాగే ఉండిపోతుంది. అవునా? అదేంటి, వీళ్ళే మనుషులు అసలు. సారీ బంటి, మీ మమ్మీ డాడీని అంటున్నాను అనుకోకు. లేదాంటీ, నేనేం అనుకోను, నాకు తెలుసు వాళ్ళ గురించి. అమ్మో, నా మీనాక్షి పరిస్థితి ఏంటి మరి? మీనాక్షికి నేనున్నానంటీ, మీకు ఏ భయమో అవసరం లేదు, తనని నేను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. నీ గురించి నాకు ఎలాంటి డౌట్ లేదు బంటి, అందుకే నేను ఓకే చేశాను. నీ అంత మంచి వాళ్ళు ఎవరు ఉండరు. వదినను కన్న తల్లిలా చూసుకుంటున్నావు. నువ్వు చాలా గ్రేట్ బంటి. నీ గురించి చాలానే చెప్పింది వదిన, నువ్వు చాలా మంచోడువని. వదిన నా గురించి అలానే చెప్తుందా ఆంటీ? తను ఎలా చెప్పినా నువ్వు మంచోడివే. సరే వెళ్ళండి, మళ్ళీ ఆమె వస్తుంది.